సారీ, మీకు ఇష్టమైన హీరో ఎవరు? అఫ్ కోర్స్ మెగాస్టార్ చిరంజీవి గారు. ఎందుకంటే ఆయన స్వయం కృషితో పైకి వచ్చారు అండ్ ఎవరి కష్టం మీద ఆయన కష్టపడి ఎవరి సపోర్ట్ లేకుండా పైకి వచ్చిన వ్యక్తి కాబట్టి అఫ్ కోర్స్ హీఈస్ మై ఫేవరెట్. అవునా? ఓకే. చిరంజీవి గారి సినిమాలో మీకు నచ్చిన టాప్ 5 మూవీస్ అంటే చెప్తారా? నాకు నచ్చింది హిట్లర్, డాడీ అండ్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి, మురుగరాజు, చాలా మూవీస్ ఉన్నాయి. ఓకే అండి. చిరంజీవి గారి సినిమాలో ఇప్పుడు రామ్ చరణ్ తేజ్ గారు రిలీజ్ చేస్తే ఏ సినిమా రామ్ చరణ్ తేజ్ గారికి సెట్ అవుతుంది? అర్థం కాలేదు, రిపీట్ అగైన్. రామ్ చరణ్ గారు తీస్తే ఏ మూవీ తీయాలనుకుంటున్నారు? రామ్ చరణ్ తీస్తేనా ముగ్గురు మనగాళ్ళు. అల్లు అర్జున్ గారు తీయాలనుకుంటున్నారు? అల్లు అర్జున్ గారి గురించి నాకు తెలియదు. ఎందుకు మాట్లాడారు మీరు? అంటే నేను అంతగా ఏం పట్టించుకోను. ఆయన మెగా ఫ్యామిలీ కదా. అఫ్ కోర్స్ అయి ఉండొచ్చు కానీ ఏమో అంతగా. కాదంటారా? ఓకే, బాగుంటుంది. అంటే అల్లు అర్జున్ గారి మూవీస్ కూడా చాలా బాగుంటాయి, చాలా ఇష్టం నాకు. బద్రీనాథ్ కావచ్చు, కొన్ని మూవీస్ ఉన్నాయి కదా, చాలా బాగుంటాయి. మూవీ రాబోతుంది చిరంజీవి గారిది, ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుందంటే నాకు తెలిసి ఆయన ఏజ్ పెరుగుతుంది అని ఈ జనరేషన్లో చాలామంది అనుకోవచ్చు. బట్ ఒకానొక టైంలో, మా డాడీస్ టైంలో ఒక హీరో అంటే ఎట్లుంటుంది అనేది ఆయన ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. ఒక స్టార్ అనే ఒక వర్డ్ ఆయన నుంచి పుట్టుకొచ్చిందని మాట్లాడతారు. చిరంజీవి లాగా ఇప్పుడున్న స్టార్స్లో ఎవరి పేరు చెప్తారు? చిరంజీవి లాగా డాన్స్ యాక్టింగ్ ఆయన ఉందని అసలు ఆయన బీట్ చేసే సత్తా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవ్వరికీ లేదు. నేను గట్టిగా చెప్తా ఈ వర్డ్, అసలు ఎవ్వరికీ లేదు. ఆయన బీట్ చేసి ఆయన యూత్గా ఉన్నప్పుడు చేసిన స్టంట్స్ కావచ్చు, ఏదైనా రియలిస్టిక్గా చేస్తారని విన్నాను. అఫ్ కోర్స్ యూతే, ఆయన ఎప్పటికీ యూతే. నాకు పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఆయన యూతే. అఫ్ కోర్స్ ఎవ్వరు కొడుకు తర్వాత ఇప్పుడు మనవరాలు ఉందనుకోండి, తర్వాత మనవడు పుట్టొచ్చు కదా. ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకొనివ్వండి, నో ప్రాబ్లం. పుష్ప పుష్ప చూడలేదు, పుష్ప 2 చూడలేదు. ఎందుకు చూడలేదు? ఏమో పెద్ద మూవీస్ చూడను, బట్ మెగాస్టార్ అయితే చూస్తాను. అండ్ సాయి పల్లవి మూవీస్ కూడా ఏమైనా వస్తే చూస్తాను. ఓకే.